చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. అరుణ గారు ఎడిటింగ్ మీరు చేయాలి, చేసుకొని పోయి మీరు నిన్ను పెంచుతారు, టైం వేస్ట్ కదా. మీరు ఏదో మాట్లాడతారు, ఆయన ఏదో మాట్లాడతారు, అలా చెప్పాలి. ఎడిటింగ్ గురించి పార్టీ వాళ్ళు చెప్పాలా? సరే ఒక్క నిమిషం వంశీ మీరు మీ పార్టీ వాళ్ళు చెప్పాలా మార్పింగ్ ఎడిటింగ్ గురించి? అన్న రెస్పాండ్ ఒక్క నిమిషం. అన్నగారు ఏంటి తొక్కిన ఆరదీస్తాం, ఇలాంటిది బాధ్యత లేదా? దీని ఈ రకంగా మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు. ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒకళ్ళు మనం అంటున్నప్పుడు మనం కూడా ఆ విధంగా చేయకూడదు కదా అని. ఏంటండి ఈ రోజు అంతా వీడియో మేళాలా ఉంది, ఏంటది చెప్పండి, మీరే చెప్పండి. లేదు స్పీకర్ పెట్టండి, స్పీకర్ ఆన్ చేయండి. లేదు లేదే వినిపించట్లేదండి. ఓకే సార్, ఈ వీడియో అయితే కాకినాడలో యువత పోరు అని చెప్పేసి రీసెంట్ గా వైసీపీ ఒక నిరుద్యోగ యువతని అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ కొంతమందిని పోగేసి చేసినటువంటి ఒక కార్యక్రమం సార్. ఆ కార్యక్రమంలో వాళ్ళు చేస్తున్నట్టు కనీసం మీకు సైగలైన అర్థం అవుతాయి, చూడండి వీడియో ఇంగిట్ చెడిపోయినా. అది సార్ పరిస్థితి. వైసీపీ అధికారంలోకి రాగానే గొంతులు ఇట్లా పెట్టి మరీ రప్ప రప్ప అని చెప్పేసి చెప్తా ఉన్నారు సార్. ఇప్పుడు మా పిల్లోడు ఇంట్లో ఏదైనా మిస్టేక్ చేస్తే నేను జనరల్ గా తాట వేస్తా ఇంకోసారి పని చేసావంటే అంట. ఒక తల్లిగా నా కొడుకు తప్పు వైపు వెళ్ళకూడదు అని చెప్పేసి కంట్రోల్ చేయడానికి నేను పెట్టేటువంటి ఒక భయం అది. కానీ ఎక్కడా కూడా నరుకుతాను రండి చెప్పేసి నేను అనను. దానికి కారణం ఏంటి అంటే, ఒకటి భయం పెట్టడానికి వాడేటువంటి వర్డ్, ఒకటేమో క్రైమ్ వైపు తిప్పేటువంటి వర్డ్. ఇప్పుడు మేము తాట తీస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ అనగానే మేము ఎవరం కూడా వెళ్ళి తాట తీస్తాము అది అని చెప్పేసి ఎక్కడ కూడా ఏం మాట్లాడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడెవరో పట్టుకున్న ప్లకార్డ్ ని దాన్ని సపోర్ట్ చేస్తూ తప్పేంటి అనగానే ఈవెన్ వాళ్ళు చేసినటువంటి ఒక కార్యక్రమం, పార్టీ కార్యక్రమంలోకి వచ్చేసింది ఆ స్లోగన్. వైసీపీ అధికారంలోకి రాగానే రప్పా రప్ప, వైసీపీ అధికారంలోకి రాగానే రప్పా రప్ప. కావాలంటే వాళ్ళ దగ్గర మీడియా వీడియోస్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా చూసుకోమని చెప్పడం. ఇది కాకినాడ వేదికగా జరిగినటువంటి యువత పోరుబాట. ఆ పోరుబాటలో ఈ వీడియోలో ఉన్న వాళ్ళంతా కూడా మొత్తం 40-50 ఏళ్ల పైన వాళ్ళు సార్ అందరూ కూడా. అంటే వీళ్ళంతా యువత, వీళ్ళ దృష్టిలో వీళ్ళకి ఉద్యోగాలు లేవంటే వీళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు యువత పోరుబాట అని చెప్పేసి వాళ్ళు చేయించినటువంటి ఒక హంగామా రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడ 2 అంశాలు. ఒకటి మాట్లాడినటువంటి కంటెంట్ ఎక్కడ ఏ సందర్భంలో మాట్లాడారనేది, రెండోది మాట్లాడిన మాట యొక్క పర్యవసానం తదనంతర కాలంలో ఎలా జరుగుతుంది అన్నది. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే కృష్ణాంజనేయులు గారికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటకి ఆ సందర్భానికి, అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్లకార్డులు పట్టుకుంటే సమర్థించినటువంటి సిచ్యువేషన్ కి దాని తర్వాత జరుగుతున్న ఈ పరిణామాలకి మధ్య తేడా ఏంటనే తెలుస్తుంది సార్ క్లియర్ గా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాట ఒక తల్లి ఒక బిడ్డను భయపెట్టడానికి మాట్లాడేటువంటి మాట. బట్ జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించినది, అలాగే తర్వాత తదనంతర వాళ్ళు కత్తులు గొడ్డలు పట్టుకుని వేరంగం వేస్తూ మాట్లాడుతున్నది నేర ప్రవృత్తి వైపు తిప్పుతూ అధికారం వస్తే చంపేస్తాం మేము, మాకు అధికారం రావడం మిమ్మల్ని చంపడం ప్రోగ్రామ్ గా పెట్టుకుంటామని చెప్పేసి వాళ్ళు స్టేట్ లో పార్టీలని ప్రజల్ని భయపెడుతున్నట్టు ఒక సంఘటన. రెండింటికి మధ్య కంపారిజన్ క్లియర్ గా తెలుస్తుంది ఎవరికైనా సరే. ఆయన సరే ఏదో అనలిస్ట్ గా ఉన్నారు, ఖచ్చితంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక రకమైనటువంటి బీజేపీని సమర్థిస్తారు అన్నటువంటి ఒక కించిత్ నెగిటివ్ భావం ఉండింది కాబట్టి ఆయన మాట మాట్లాడడం తప్పులేదు, ఆయన వదిలేస్తున్నాను నేను క్లియర్ గా. బట్ ఒక సామాన్యుడికి వచ్చేటువంటి డౌట్లు ఇవన్నీ కూడా, ఆ డౌట్లకు మధ్య తేడా కూడా సామాన్యుడికి అర్థమైంది సార్. ఏంటి కృష్ణాంజనేయులు గారికి బీజేపీకి ఏమన్నా ఆస్తి గొడవలు అయినాయా? తెలియదు సార్, వాళ్ళిద్దరి మధ్య ఏముంది నాకు తెలియదు. నేను ఆయన ఫస్ట్ నుంచి గమనిస్తున్నాను, పాపం ఆయన యాంటీ బీజేపీ వాది అని. వెంకటరెడ్డి గారు ఏంటండి ఆ నరకడాలు చేయడాలు ఉన్న వీడియో కాకినాడలో, అందులోని కూడా పవన్ కళ్యాణ్ గారి అడ్డా ఆ ప్రాంతం అంతా తూర్పుగోదావరి, కాకినాడ ఎంపీ గారు ఉన్నారు, పక్కన పిఠాపురం. మరి వాళ్ళు ఇబ్బందులు పడతారేమో ఆ రకంగా నడుగుతాం అది అని వీడియోలు పెడితే. ఇప్పుడు ఆమె చెప్పింది పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు సరిదిద్దాలి అని. ఇప్పుడు వాళ్ళు పిల్లలు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ పిల్లలా అని అడిగారు. సరే 53 ఏళ్ళ యువకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు